వెల్కమ్ టు మ్యాన్ ఆఫ్ క్రికెట్. మ్యాచ్ నెంబర్ 7 చెన్నై వర్సెస్ పంజాబ్. పంజాబ్ వాళ్ళ డామినెన్స్ కంటిన్యూ చేస్తూనే ఉంది. లాస్ట్ 8 మ్యాచెస్ లో 7 గెలిచారు. సిఎస్కే క్లూలెస్ క్యాప్టెన్సీ ఫ్రమ్ రుతురాజ్ గైక్వాడ్ అండ్ అవుట్ డేటెడ్ బ్యాటింగ్ ఫ్రమ్ హిమ్. 9 overs కు 94 అండ్ 14 overs కంప్లీట్ అయ్యేసరికి 130. ఆ మిడిల్ ఓవర్స్ లో జస్ట్ 5 overs కు ఓన్లీ 36 రన్స్ మాత్రమే చేశారు. బ్రిలియంట్ బౌలింగ్ ఫ్రమ్ యుజవేంద్ర చాహల్, బట్ మిడిల్ ఓవర్స్ లో 30 balls కు 36 రన్స్ చేయడం బిగ్గెస్ట్ మైనస్. సో ఐడియల్ గా ఇలాంటి చపాక్ పిచ్ లో 230+ స్కోర్ చేయాలి. అంత బ్యాటింగ్ ప్యారడైజ్ ఉంది, అంత మొమెంటం వచ్చింది. బట్ దే వర్ స్ట్రిక్ట్లీ ఏబుల్ టు స్కోర్ 210. సో పంజాబ్ చూసుకుంటే ప్రతి చోట హెడ్ లో ఉన్నారు. సో పవర్ ప్లే చెన్నై వచ్చేసరికి పవర్ ప్లే సమ్వేర్ అరౌండ్ 50+ స్కోర్ చేస్తే వీళ్ళు వచ్చేసరికి 3 overs లోనే స్కోర్ చేశారు. సో పవర్ ప్లే స్కోర్ అహెడ్ ఉన్నారు, 10 overs స్కోర్ అహెడ్ ఉన్నారు, 15 overs అహెడ్ ఉన్నారు, ఈవెన్ చేజ్ వచ్చేసరికి అహెడ్ ఉన్నారు. సో ప్రతి చోట దే డిడ్ వెరీ వెల్. రుతురాజ్ గైక్వాడ్ క్లూలెస్ కనిపించాడు. సో ప్రాపర్ ప్లాన్ చేస్తున్నారో తెలియట్లేదు. అలాగే స్పిన్నర్స్ చూసుకుంటే నూర్ అండ్ రాహుల్ చహర్ 8 overs కి 84 రన్స్ ఇచ్చాడు. వేర్ యాజ్ యుజీ చహల్ 3 ఓవర్లు వేసుకుని సమ్వేర్ అరౌండ్ 23 రన్స్ మాత్రమే ఇచ్చాడు. సో నథింగ్ వర్క్స్ ఫర్ సిఎస్కే. సో వాళ్ళ అప్రోచ్ చాలా అంటే చాలా మారాలి. సో వెరీ క్లూలెస్. ధోనిలోని లోటు క్లియర్ గా కనపడుతుంది. చాలా సుట్కం. సో అసలు ఏం జరిగింది, ఎక్కడ మ్యాచ్ పోయింది అనేది ఇన్ డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో యాజ్ యూజువల్ గా రుతురాజ్ గైక్వాడ్ టాస్ ఓడిపోయాడు. అండ్ టాస్ ఓడిపోయి ఫస్ట్ బ్యాటింగ్ చేశారు. ఫస్ట్ బ్యాటింగ్ రాగానే ఫస్ట్ ఓవర్ లో ఓన్లీ టీం అనుకుంటే సిఎస్కే ఫస్ట్ ఓవర్ లో 4 బౌండరీ కొట్టకుండా ఉండే టీము. ప్రియాన్స్ సారే చూసుకుంటే 6-4 కొట్టాడు ఫస్ట్ ఓవర్ లో. బట్ మనో లేదు. ఫస్ట్ ఓవర్ జుజుబి, సెకండ్ ఓవర్ లో బ్యాలెట్ లో ఒక 2 4లు కొట్టాడు. అదే 2 4లు వచ్చాయి. బట్ అదే ఓవర్ లో సంజు శాంసన్ గాట్ అవుట్. సంజు శాంసన్ అవుట్ అయిన తర్వాత ఆయుష్ మాత్రే వచ్చాడు. తర్వాత ఆయుష్ మాత్రే 3 ఓవర్లకు సమ్వేర్ అరౌండ్ 24 for 1. అండ్ వన్స్ సంజు అవుట్ అవ్వగానే రుతురాజ్ వాస్ వెంట్ టు ద సెల్. సో తను వచ్చేసరికి స్లోగా ఆడాలని ఫిక్స్ అయిపోయాడు. అండ్ ఆయుష్ మాత్రే హీ ప్లేడ్ బ్రిలియంట్లీ. సో ఆయుష్ మాత్రం మంచిగా ఆడాడు. పవర్ ప్లేలో మంచి 4లు కొట్టాడు. సో వైశాఖ్ విజయ్ కుమార్ గానీ అలాగే బ్యార్లెట్ గానీ మంచి 4లు కొట్టాడు. సో పవర్ ప్లే కంప్లీట్ చేసేసరికి సమ్వేర్ అరౌండ్ 50+ స్కోర్ చేశారు. అండ్ ఆయుష్ మాత్రమే మంచిగా ఆడుతున్నాడు. చాలా మంచిగా ఆడాడు. లైక్ వెన్ ఎవర్ గెట్ ద ఆపర్చునిటీస్ లైక్ 4లు 6లు కొట్టుకుంటూనే వచ్చాడు. 9 overs కు 94 మంచిగా ఉంది. టెంపో సెట్ అయింది. 10 overs కల్లా 101. అండ్ అక్కడ చూసుకుంటే రుతురాజ్ గైక్వాడ్ చాలా అంటే చాలా ఐడియల్ గా రుతురాజ్ గైక్వాడ్ 150+ స్ట్రైక్ రేట్ తో ఆడాలి యాంకర్ రోల్ అయినా కూడా. బట్ ద వే హీ ప్లేడ్ విత్ 120 స్ట్రైక్ రేట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్ అట్ ఆల్. దానికి తోడు గ్యాప్లలో దబ్బి 2 runs తీపించాడు. దీనివల్ల ఆయుష్ మాత్రం కూడా లిటిల్ బిట్ ఫ్రస్ట్రేటెడ్ అండ్ లిటిల్ బిట్ టైడ్ గా కనిపించాడు. రుతురాజ్ గైక్వాడ్ షుడ్ హ్యావ్ ప్లేడ్ వెరీ వెల్. సో స్ట్రైక్ తీసుకున్న మిడిల్ ఓవర్స్ లో ఓవర్ లైక్ 3 to 4 or 5 to 6 balls కన్నా ఒక బౌండరీ కొట్టేలా ఆడాలి. బట్ ద వే హీ ప్లేడ్ వాజ్ ఎక్సెప్షనల్లీ అవుట్డేటెడ్. అండ్ వీఆర్ నాట్ ఇన్ దట్ ఎరా ఆల్సో. ఆ ఎరాలో మనం అసలుకే లేము. అండ్ రుతురాజ్ గైక్వాడ్ యుజీ చహల్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. ఆ నెక్స్ట్ చూసుకుంటే ఎవరు సంజు ఎవరికి ఆయుష్ మాత్రకి 2 lives వచ్చాయి. అండ్ తను ఆల్సో గాట్ అవుట్. అండ్ కార్తిక్ శర్మ వచ్చాడు. కార్తిక్ శర్మ కూడా వచ్చి రాగానే తను కూడా మార్కో జెన్సన్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. అండ్ సో దెన్ పికింగ్ లైక్ ఆ 5 overs చూసుకుంటే బ్యాటింగ్ లో అసలు స్కోరే రాలేదు. జస్ట్ 36 runs మాత్రమే వచ్చాయి. బ్యూటిఫుల్ ఓవర్స్ పడ్డాయి. ఆ మధ్యలో చాహల్ 3 overs పడ్డాయి. అలాగే వైశాఖ్ కుమార్, బ్యార్లెట్ లాంటి వాళ్ళు మంచిగా వేశారు. అండ్ ఆ తర్వాత సర్ఫరాజ్ ఖాన్ వచ్చాడు. సో సర్ఫరాజ్ ఖాన్ వాజ్ గివింగ్ గుడ్ హోప్. సో మంచిగా ఆడాడు. క్విక్ ఇన్నింగ్స్ అన్ని బ్యాక్ సైడ్ 4s కొట్టాడు. అలాగే ఒక లెగ్ సైడ్ ఒక 6 కొట్టాడు. అండ్ తను అవుట్ అయ్యాడు.
తను అవుట్ అయ్యాక ప్రశాంత్ వీర్ వచ్చాడు. అండ్ శివం దుబే చూసుకుంటే ఫస్ట్ 14 balls కి 14, బట్ వన్స్ తను పికప్ అయ్యాడు. ప్రశాంత్ వీర్ తీసుకున్నారు. 14 కోర్స్ ఎందుకు ఇచ్చారు? ఏముంది కుల్దీప్ లెక్క అసలు జీరో కాన్ఫిడెన్స్, అసలు టాలెంట్ లేనట్లు కనపడింది 14 క్రోర్స్. ఇద్దరు ఇద్దరు యంగ్స్టర్స్ చాలా ప్రెజర్ ఫీల్ అవుతున్నారు. కార్తిక్ శర్మ అట్లీస్ట్ కొంచెం ప్రామిస్ అన్న చూపించాడు లాస్ట్ మ్యాచ్, బట్ ప్రశాంత్ వీర్ నోవేర్. సో ఐడియల్లీ షాట్ ను ఆడించింటే బాగుండు. అట్లీస్ట్ ప్రియాన్స్ ఆర్యాకి అగనెస్ట్ గా, నేహాల్ వదేరా అండ్ కుప్పర్ కొనెల్కి అగనెస్ట్ గా ఆప్షన్ ఉండేది. బట్ దిస్ ఈస్ ప్రశాంత్ వీర్ ఈజ్ నో మోర్ ప్రామిసింగ్. అసలు ప్రామిసింగ్ గా కనిపించలేదు. అండ్ ఐడియల్లీ ఒక 1 or 2 overs ట్రై చేయాల్సింది, బట్ రుతురాజ్ ఆల్సో క్లూలెస్. ఈ డోంట్ హ్యావ్, ఈ లిటరల్లీ ప్లేడ్ యాజ్ ఎ ఫీల్డర్, నాట్ లైక్ కెప్టెన్ లెక్క అసలు బిహేవ్ చేయలేదు. అండ్ సో యా రుతు, సో లాస్ట్ చివర్లో కొంచెం దూబే కొంచెం రాణించాడు. సో they were able to score 209 and which is almost 22-25 runs. CSK వచ్చేసరికి స్టార్ట్ గా ఉన్నారు. ఆల్మోస్ట్ ఈజీగా 230 ప్లస్ స్కోర్ చేయాల్సిన మ్యాచ్, బట్ దే ఆర్ లాస్ట్ 20 runs స్టార్ట్ గానే ఉన్నారు. అండ్ చేజింగ్ లో దిగిన ఫస్ట్ ఓవర్ ఐడియల్లీ మ్యాట్ హెన్రీ బౌలింగ్ వేయాలి. వాట్ ఎవర్ ద రిజల్ట్ ఇన్ ద లాస్ట్ మ్యాచ్, మ్యాట్ హెన్రీ బౌల్ చేయాలి. ఎందుకంటే ఖలీల్ ను ప్రియాన్స్ ఆర్యా మంచిగా ఆడతాడు. సో దే బట్ ఖలీల్ బౌల్ వేసాడు. ఫస్ట్ ఓవర్ లో ప్రియాన్స్ ఆర్యా 6-4 లాగేశాడు. అండ్ సెకండ్ ఓవర్ వచ్చేసరికి మ్యాట్ హెన్రీ వేసాడు. మ్యాట్ హెన్రీ బౌలింగ్ లో ఆల్రెడీ 20 runs వచ్చాయి. థర్డ్ ఓవర్ మళ్ళీ ఖలీల్ వేసాడు. సో ఖలీల్ కొంచెం డీసెంట్ గా వేసాడు. థర్డ్ ఓవర్ అన్సుల్ కంపోజ్ చేశాడు. వాగిన్స్ చేశారు, తన్నుకు పడ్డాయి. అండ్ ఫిఫ్త్ ఓవర్ యాక్చువల్లీ మ్యాట్ హెన్రీ బౌలింగ్ వేసాడు. మ్యాట్ హెన్రీ బౌలింగ్ లో 6 కొట్టాడు. అండ్ నెక్స్ట్ బాల్ వచ్చేసరికి అవుట్ అయింది. సో పవర్ ప్లే లో లాస్ట్ 5 and 6 overs మంచిగా వేశారు. ఆ తర్వాత నూర్ అహ్మద్ వచ్చాడు, రాహుల్ చహర్ వచ్చారు. ఎవరు వచ్చినా కూడా మూమెంటం అనేది తగ్గించలేదు. సో డాటెడ్ బాల్స్ పడలేదు. సో వాళ్ళు ఈజీగా 8-10 runs కొట్టుకుంటూ వెళ్ళారు. మధ్యలో కూపర్ కనోలి చాలా మంచిగా ఆడాడు. అలాగే ప్రభు సిమ్రాన్ సింగ్ మంచిగా ఆడాడు. వాళ్ళిద్దరు మంచిగా స్ట్రైక్ రొటేట్ చేసుకుంటూ ఆడాడు. సో దెన్ ప్రభు సిమ్రాన్ వచ్చేసరికి రన్అట్ అయిపోయాడు. తర్వాత అయ్యర్ వచ్చాడు. సో అయ్యర్ కి రాహుల్ చహర్ కొన్ని మ్యాచెస్ ఉన్నాయి, బట్ రాహుల్ చహర్ మంచిగా వేయలేడు. కూపర్ కనోలి డూయింగ్ వెరీ వెల్, తను మంచిగా ఆడాడు. తను వచ్చేసరికి అన్సుల్ కంబోజ్ బౌలింగ్ లో అవుట్ అయిపోయాడు. అండ్ తర్వాత రెచ్చిపోయాడు, శ్రేయస్ అయ్యర్ రెచ్చిపోయాడు. సో మ్యాట్ హెన్రీ బౌలింగ్ లో 6-4, ఆ తర్వాత నూర్ అహ్మద్ బౌలింగ్ లో 6-4, రాహుల్ చహర్ బౌలింగ్ లో 6. సో శ్రేయస్ అయ్యర్ కంఫర్టబుల్ గా ఆడి లూజ్ ఓవర్స్ లో మంచిగా కొట్టేసి తను 50 కంప్లీట్ చేసుకున్నాడు. సో లాస్ట్ లో కొంచెం శ్రేయస్ అయ్యర్ అలాగే శ్రేయస్ అయ్యర్ అండ్ నేహాల్ వదేరా ఇమీడియట్లీ అవుట్ అయ్యారు. మొమెంటం అంతా మారుతుందంటే ఏం లేదు, మ్యాట్ హెన్రీ లూజ్ బాల్స్ వేసాడు, అంతా కంప్లీట్ అయిపోయింది. సో ఓవరాల్ గా సిఎస్కే కి హ్యూమిలేటింగ్ లాస్ అని చెప్పొచ్చు. ఋతు వాజ్ ఇన్కంప్లీట్ సెక్యూరిటీ గా కనపడుతున్నాడు. క్యాప్టెన్సీ స్కిల్స్ చాలా ఇంప్రూవ్ చేసుకోవాలి. అంత రియాక్టివ్ కెప్టెన్సీ కనపడుతుంది తప్ప ప్రోయాక్టివ్ కెప్టెన్సీ కనిపించట్లేదు. ఋతురాజ్ కొంచెం టేక్ కేర్, స్టాట్స్ ఇవన్నీ చూడాలి. రూమ్స్ లో ఏం చేస్తుంటారు, మొత్తం ప్రతి ప్లేయర్ గురించి అనలైజ్ చేయాలి. బట్ సమ్ హౌ ఋతు అండ్ ఫ్లెమింగ్ డిడ్ మిస్ ఇట్. సో ఎంఎస్ ఉన్నప్పుడు హీ హ్యాస్ ప్లాన్స్ ఫర్ ఆల్ ద బ్యాట్మెన్స్, బట్ ఋతురాజ్ కొంచెం క్లూలెస్ కనపడుతున్నాడు. హీ షుడ్ హ్యావ్ ఇంప్రూవ్ ద కెప్టెన్సీ. సో సేమ్ ఎట్లా కనపడుతుంది అంటే ఆర్సీబీ అండర్ విరాట్ కోహ్లీ, సేమ్ విత్ ఋతురాజ్ అండర్ సిఎస్కే అని ఎలా కనపడుతుంది. సో తలాను చాలా అంటే చాలా మిస్ అవుతున్నారు. హోప్ఫుల్లీ తలా తొందరగా రావాలి. ధోని త్వరగా వస్తే గానీ సెట్ అవ్వదు టీము. అలాగే నెక్స్ట్ మ్యాచ్ చూసుకుంటే డెవాల్డ్ బ్రూవిస్ వస్తాడు. అండ్ నెక్స్ట్ మ్యాచ్ డెవాల్డ్ బ్రూవిస్ వస్తే కొంచెం బ్యాటింగ్ స్టార్టెడ్ గా కనపడుతుంది. బట్ లుకటింగ్ ఈ టీం చూసుకుంటే చాలా అంటే చాలా ఇష్యూస్ కనపడుతున్నాయి. వాళ్ళు కమ్బ్యాక్ లేదు, కమ్బ్యాక్ కష్టంగానే ఉంది. నెక్స్ట్ మ్యాచ్ చూసుకుంటే ఆర్సీబీ ఆరితేరినారు, అట్టా ఇట్లా కాదు కుక్కను కొట్టినట్టు కొడతారు ఈ బౌలింగ్. సో వాళ్ళు చాలా అంటే చాలా బాగా రావాలి. లెట్స్ ప్రివ్యూ వీడియోలతో మళ్ళీ మాట్లాడుకున్నాం. ఎంత ఎంత చెప్పినా తక్కువే.
రుతురాజ్కి ఎక్కువ చాలా మారాలి. అండ్ ప్రశాంత్ వీర్ అండ్ కార్తిక్ శర్మ ప్రూవ్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రశాంత్ రామకృష్ణ ఘోష్ అలాగే టాలెంటెడ్ రామకృష్ణ ఘోష్ అలాగే ఉర్విల్ పటేల్ లాంటి బ్యాట్స్మెన్స్ కాదని మిమ్మల్ని ఆడిస్తున్నారు. బట్ యూ గైస్ ఫర్ నాట్ షోయింగ్ ఎనీ ప్రామిస్. అలాగే బౌలింగ్ లో చూసుకుంటే స్పిన్నర్స్ 80 ఓవర్స్ 84, అలాగే మ్యాట్ హెన్రీ 54, అన్సుల్ కంబోజ్ 43, ఎవరు ప్రతి ఒక్కరు కొట్టించుకున్నారు. అండ్ సో దే విల్ లర్న్, లెట్స్ సీ, చూద్దాం. బట్ మొత్తం క్లూలెస్ కనపడుతుంది, తలా రావాలి. సో వన్స్ యూ నీడ్ టు ఫిగర్ అవుట్. అండ్ పంజాబ్ చూసుకుంటే లుకింగ్ ప్రామినెంట్. సో వాళ్ళ బ్యాటింగ్ కానీ బ్యాటింగ్ అనేది డామినేట్ కనపడుతుంది. సిఎస్కే ఒక 30 రన్స్ షాట్ అనిపించారు. దట్స్ ఆల్ ఫ్రమ్ దిస్ వీడియో. మీ ఫేవరెట్ మూమెంట్ ఏంటి, మ్యాచ్ ఎక్కడ టర్న్ అవుట్ అయింది అనేది కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు మ్యాన్ ఆఫ్ క్రికెట్. బై బాయ్.